హలో నమస్తే, నేను అశోక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడట్లేదా? ఎన్నికల్లో ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైనప్పటికీ కూడా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల మీద, పార్టీకి సంబంధించిన పునర్వైభవం మీద, పార్టీకి సంబంధించిన పునర్నిర్మాణం మీద ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు? కూటమికి సంబంధించి అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి చేసుకుంది. 15 నెలల్లోనే అడపాదడపా బయటకు వస్తున్నారు. కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద, పార్టీకి సంబంధించిన ఇష్యూస్ మీద కొద్దిగా మాట్లాడుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ మినహాయిస్తే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో బయటకు వచ్చి నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు. ట్వీట్ల ద్వారానో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టో ఇంతటితో సరిపెట్టుకుందాం, ఇంతటితో సరిపోయిందనేటువంటి దూరంలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక అంశం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది. 2-3 ఫేజుల్లో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి కూడా ఇప్పటికే టెండర్లను కూడా పిలుస్తున్నటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తున్నాం. పులివెందులు కావచ్చు, పాడేరు కావచ్చు, నంద్యాల కావచ్చు, అలాగే రాజమండ్రి కావచ్చు, ఈ మెడికల్ కాలేజీని మొదటి ఫేజ్లో ప్రైవేటీకరణ చేయడానికి టెండర్ల ప్రక్రియను కూడా కూటమి ప్రభుత్వం ఆహ్వానిస్తూ వస్తుంది. ఒకవేళ టెండర్లు మీరు నిర్వహించి లేదంటే టెండర్లలో పాల్గొనేటువంటి వ్యక్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వాటన్నిటినీ కూడా వెనక్కి తీసుకుంటాను, జీవోలన్నింటినీ రద్దు చేసి మళ్ళీ వాటిని ప్రభుత్వంలోనే కలిపేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం మినహాయిస్తే, చలో మెడికల్ కాలేజ్ అంటూ కూడా పిలుపునిచ్చినప్పటికీ కూడా వైసీపీ నేతలు, ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ వెళ్ళి నిరసనలు తెలుపుతూ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, ప్రభుత్వం తీసుకున్న నిరసన మీద తప్పుపడుతున్నారు. మండలిలో బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది మినహాయిస్తే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడింది ఏంటి? ఇది మినహాయిస్తే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రశ్నించింది ఏంటి? ప్రెస్ మీట్ పెట్టి ఒక అరగంట సేపు మాట్లాడితే మీడియా మొత్తం కవర్ చేస్తుంది, అంతటితో అయిపోయింది. ఆ తర్వాత ఈ ప్రజల్లో ఎక్కడా కూడా ఆ చర్చ ఉండదు. కొత్త టాపిక్ వస్తుంది, కొత్త ఇష్యూ మీద వార్తలు వస్తాయి. ఒక పక్క మీ లిక్కర్ కేసుకు సంబంధించి ఒక పక్క చర్చ, మరోవైపు అమరావతి రాజధానికి సంబంధించి ఇంకో చర్చ, ఇంకో పక్క రైతులకు సంబంధించిన యూరియాకి సంబంధించిన చర్చ, ఇన్ని చర్చలు జరుగుతుంటే మీరు మాత్రం తాపరంగా కుర్చీలో కూర్చొని మీడియా ఛానల్స్ చూసుకుంటూ లేదంటే ట్వీట్లు చేసుకుంటూ ఆ ఇష్యూస్ మీద మాట్లాడితే సరిపోతుందా? జనాల్లోకి రావాలి కదా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాజకీయానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక వైసీపీకి సంబంధించిన పరిస్థితి చూసుకుంటే వైసీపీలో ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే 10 మంది ఎమ్మెల్యేలు. ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహాయించి ఎవ్వరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వానికి సంబంధించి అంశాల మీద మాట్లాడేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారా? లేదు. ఎందుకంటే అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా లేదు, లేదంటే మా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పేసి పదే వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక ఇంకో పక్క ఎమ్మెల్సీలు ఉన్నారా అంటే ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇప్పుడు వరుసగా 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేసి టీడీపీ జనసేనలో చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? మేము అభివృద్ధి కోసం వెళ్ళామని చెప్పేసాం. సరే, అభివృద్ధి కోసం వెళ్ళారా లేదంటే అధికారం కోసం వెళ్ళారా అనేది కూడా ప్రజలకి తెలుసు. వీటన్నిటినీ పక్కన పెట్టేస్తే స్టాండర్డ్గా నిలబడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి, ముందుండి రాజకీయం చేయించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కో లేదంటే తాడేపల్లి ఇంటికో పరిమితం అయిపోతే ఎట్లా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అంశం వస్తే అంబటి రాంబాబు, పేర్ని నానియో లేదంటే ఇంకో వ్యక్తి వచ్చి మాట్లాడే ఇష్యూస్ మినహాయిస్తే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వాటి మీద స్పందిస్తున్నటువంటి తీరు ఏం కనిపిస్తుంది? ఆయనే మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మెడికల్ కాలేజీల మీద మీరు అందరూ పోరాటం చేయండి అని చెప్పేసి పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి పోరాటం ఎక్కడ కనిపించింది? మీరు ప్రకటనలు చేయటం వరకే సరిపోతుందా మీ మాటలు? మీరు ప్రకటనలు చేసేస్తే ఆ కింద క్యాడర్ అంతా కూడా కదిలొస్తారని అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితి లేదు కదా. ఎంతమంది ఎమ్మెల్యేలు ఇష్యూలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు? 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు బయటకు వచ్చి వైసీపీ క్యాడర్ని అంతా కలుపుకొని ఈ మెడికల్ కాలేజీల అంశం మీద పెద్ద ఎత్తున ఉధృతం చేస్తూ వచ్చారు. మీరు ఆ రిపోర్ట్ తెచ్చుకొని చూసారా? దాని మీద ఏమైనా మాట్లాడారా? లేదు కదా. రైతులకు సంబంధించిన అంశాల మీద పత్తి రైతులకు సంబంధించి ఇష్యూ వస్తే అక్కడికి వెళ్తాము, మిరప రైతులకు సంబంధించిన ఇష్యూ వస్తే అక్కడికి వెళ్తాము, లేదంటే పొగాకు రైతులకు ఇష్యూ వస్తే పొగాకు బోర్డు దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడొస్తాము. ఇంతటితో అయిపోతుందా? వారంలో ఒకసారో నెలకు 2-3 సార్లు ఒక విజిట్లు పెట్టేసుకుంటే నాయకులతో మాట్లాడుకుంటే సరిపోతుందా? ఎక్కడ కనిపిస్తుంది? ప్రభుత్వం మీద ఈ రీతిలో వ్యతిరేకత ఉందని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు కదా. ఆ రీతిలో వ్యతిరేకత వస్తున్నప్పుడు దాన్ని మీరు ఎక్కడ అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నారు? ఆ అడ్వాంటేజ్గా మార్చుకునే పరిణామాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేస్తున్నారు? లేదు కదా. లిక్కర్ కేసుకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అసలు అవాస్తవం, నన్ను కూడా కావాలంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి మీరే చెప్పేస్తూ వచ్చారు. మరి అరెస్ట్కి లీడ్ అయ్యే విధంగా కూటమికి సంబంధించిన మీడియా పత్రికల్లోనో, దినపత్రికల్లోనో, లేదంటే వాళ్ళ ఛానల్లోనో, సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పుడు దానికి ఎంత పెద్ద ఎత్తున ఖండన జరుగుతుంది వైసీపీ నుంచి? అది కూడా లేదు కదా. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి సేఫ్ పాలిటిక్స్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది.
ప్రజలే అధికారం ఇచ్చేస్తారు. 2019లో ఎలాగైతే చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందో ఆ వ్యతిరేకత మనకి అడ్వాంటేజ్గా మారింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా మనకే అవకాశం వస్తుంది. ఇంక ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు నచ్చకపోతే ఖచ్చితంగా మనకే ఓట్లు వేస్తారు, మనల్ని సీఎం చేస్తారనుకునే ధోరణి తప్ప ప్రజల్లోకి వెళ్ళి 15-16 నెలలు పూర్తయినప్పటికీ కూడా ప్రజల్లోకి వచ్చి పూర్తి స్థాయిలో నిలబడి రాజకీయం చేసినటువంటి వైఖరిని కావచ్చు, తీరుని కావచ్చు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా అలవార్చిపరచుకోవట్లేదు? కార్యకర్తల మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని మీరే మాట్లాడుతున్నారు. మా కార్యకర్తలు అందరినీ కొడుతున్నారని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. ఎందుకు? వెళ్ళండి, 15-16 నెలలు అయిపోయింది కదా, వెళ్ళండి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళండి, నియోజకవర్గాల దగ్గరికి వెళ్ళండి. సగానికి పైగా నియోజకవర్గాల్లో మీ ఇన్ఛార్జీలు అందరూ కూడా మొద్దు నిద్రపోతున్నారు. మీరు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా విద్యుత్ పోరు అన్నారు, సగం నియోజకవర్గాల్లో పోరుబాట్లేదు. రైతులకు సంబంధించిన అంశాల మీద పోరాటం చేయమన్నారు, సగం నియోజకవర్గాలు లేదు. మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి పోరాటం చేయమన్నారు, సగం నియోజకవర్గాలు లేరు. మిగతా ఎక్కడుంది? ఇంకా పార్టీలకు సంబంధించి నియోజకవర్గాల్లో స్ట్రెంత్ ఇంకెప్పుడు బిల్డ్ చేసుకుంటారు? ఆల్రెడీ 7.5 పూర్తయిపోయింది, ఇంకో 3.5 ఏళ్ళు. లాస్ట్ 1 ఇయర్ పక్కన పెట్టేసి ఇంకా 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలు నిలబెట్టుకోకపోతే ఏంటి? ఇంకా మీ వైసీపీ 11 స్థానాల నుంచి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి ఎలా చెప్పగలుగుతాను? మీరే బయటకు వచ్చి పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఒక పక్క ఎమ్మెల్సీలందరినీ కూడా టీడీపీ జనసేన వల్లేసుకొని ఎగరేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకో పక్క ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారిపోతారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీకి సంబంధించిన మంత్రులతో టచ్లో ఉన్నారనే ఒక చర్చ జరుగుతుంది. ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఇక అసలు రాడు అని చెప్పేసి పదే కూటమి మాట్లాడుతూ ఉంటాము. గెలిచినటువంటి ఆ 10-11 మంది ఎమ్మెల్యేలోనే భయం రావటము, వాళ్ళందరూ కూడా పార్టీలు మారుతారని చెప్పేసి ఒక చర్చ జరగటము, ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అంశాల మీద ఎక్కడ దృష్టి పెడుతూ ఉన్నారు? వాటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఆయనదే కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూస్తే ఆయన బయటకు వచ్చి ఇంకోలా మాట్లాడతారు, లేదంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు మరోలా మాట్లాడతారు. అమరావతి మీద ఒక స్టాండు, లేదంటే 3 రాజధానుల మీద ఇంకో స్టాండ్. దేనికి కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఇంకా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి, వైసీపీ పార్టీ నుంచి. చాలా విధానాల్లో మెయిన్గా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలకు సంబంధించిన పరిణామాలు తప్పితే ఎవరూ కూడా బయటకు వచ్చేసి మాట్లాడే సిచ్యువేషన్ ఎక్కడా లేదు. కనీసం ఏదో 4-5 ఫైర్ బ్రాండ్లు వాళ్ళు తప్పితే వైసీపీలో మాట్లాడడానికి ఎవరు కూడా కనిపించట్లేదు. గతంలో పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు సైలెంట్గా గుమ్మనంగా కూర్చున్నారు. అదేంటంటే టీడీపీ పెట్టేటువంటి కేసులు అంటారా, మిగతా అంశాలు అంటారా? ఓడిపోయినప్పుడే కదా మనం నిలబడి ఉండాల్సింది, ఓడిపోయినప్పుడే కదా మనం కలిసికట్టుగా ఉండాల్సింది, ఓడిపోయినప్పుడే కదా అందరూ ఏకమైపోయి ముందుకొచ్చి రాజకీయం చేయాల్సింది. అలాంటి టైంని, అలాంటి టీంని లీడ్ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఇలా సైలెంట్గా ట్వీట్లకు పరిమితం అయిపోయి, లేదంటే లెటర్లకు పరిమితం అయిపోయి, లేదంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టంగానే ఆ పోస్టుకు పరిమితం అయిపోతే ఎట్లా? ప్రజల్లోకి రావాలి కదా. మెడికల్ కాలేజీలకు సంబంధించి మొన్న జరిగినటువంటి ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేసుకుంటే దానికి ఎంత వైబ్రెంట్గా సోషల్ మీడియాలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఎంత వైబ్రెంట్గా దానికి సంబంధించిన రెస్పాన్స్ వచ్చేది. అలాంటి నిర్ణయాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకోలేకపోయాడు? అలాంటి పార్టిసిపేషన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు? మనం ఇంట్లో కూర్చొని ఒక కాలేవంగానే ఈ క్యాడర్ ఎలా కదిలొస్తారు? ముందు మీరు కదిలితే ఆ తర్వాత మీ వెనకాల మీ క్యాడర్ అంతా కదులుతుంది, మీ నాయకులు అందరూ కదులుతారు. అరే మన అధినేతే బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నారు, మనం చేయకపోతే బాగోదు, నీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఈ ఎమ్మెల్యేల మీద కూటమికి సంబంధించి 164 మంది ఎమ్మెల్యేలు ఉంటే 164 మంది ఎమ్మెల్యేలు అంటే 100కు పైగా ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పి చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఈవెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి అదే ఇచ్చింది. 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఈసారి ఇప్పుడు ఎన్నికలు జరిగితే వాళ్ళు గెలిచే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి చెప్తున్నారు. మరి అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ వ్యతిరేకత క్యాష్ చేసుకోవడానికి మీ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారా? మీ నియోజకవర్గానికి సంబంధించిన క్యాడర్ సరిగా పనిచేస్తుందా? ఆ వ్యతిరేకతను అడ్వాంటేజ్గా మార్చుకుంటుందా? మళ్ళీ మీరు అధికారంలో రావడం కోసం ఇక్కడ నుంచి స్టెప్స్ ఏమైనా జరుగుతున్నాయా? టీడీపీ జనసేనకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఎంత పెద్ద ఎత్తున ఇద్దరు 2 పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వాటి మీద మీరు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు? వాటికి సంబంధించిన అసంతృప్తి నేతను ఏమన్నా మీరేమన్నా మాట్లాడి వాళ్ళని ఏమైనా పార్టీలో చేర్చుకునే పరిస్థితులు జరుగుతున్నాయా? లేవు కదా. ఇవేమీ లేకుండా సైలెంట్గా దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటా అంటే కుదరదు. ప్రజలు ఖచ్చితంగా మనం చేసినటువంటి పనులకు సంబంధించి వాళ్ళు ఓట్లేసినా, మనల్ని గెలిపించినా, ఓడించినా ఆ పరిస్థితి ఉంటుంది తప్పితే ఎవరో మీద వ్యతిరేకత వస్తే, ఎవరో ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం సరిగా పనిచేయాలని చెప్పేసి వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత యాడానే అడ్వాంటేజే మనకు అధికారంలో వస్తుందని చెప్పేసేటువంటి ఒక భ్రమలో బతికితే మాత్రం ఖచ్చితంగా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రకటనలకి, ట్విట్టర్లకి,
లేదంటే పోస్టులకి మినహాయింపు ఇచ్చి మీరే డైరెక్ట్గా బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద ప్రజలకు సంబంధించిన అంశాల మీద పోరాటం చేయాలని చెప్పేసి కేడర్ కోరుకుంటుంది, మీ పార్టీకి సంబంధించిన నేతలు కోరుకుంటున్నారు. దాంతోపాటు మీకు ఓట్లేసినటువంటి 40% మంది ఓటర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆ ఇల్లు దాటి బయటకు వచ్చేసి ప్రజా సమస్యల మీద డైరెక్ట్గా జనంలో ఉండి కొట్లాడితే బాగుండని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచైనా ఆ తీరు మార్చుకుంటారా లేదనేది చూడాల్సిందే. ఒకవేళ మార్చుకోకపోతే మాత్రము 2024 ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అంతకంటే దారుణంగా ఉంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు.